ఆగర్భ శ్రీమంతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనిషి పాప క్షమాపణ పొందడానికి యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం లేదు అనే సత్యం వాక్యం ఎరిగిన ప్రతి విశ్వాసికి తెలిసిన నగ్న సత్యం. యేసే పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణం నుండి కాపాడి నరకానికి చేరకుండా ఆత్మకు రక్షణ అనుగ్రహించే అద్వితీయ దేవుడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పాపం నుండి క్షమాపణ పొంది మనిషి దేవుని రాజ్యం చేరడానికి సిలువ మార్గం వేసిన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నిత్య జీవ హక్కుదారుడుగా మార్చబడతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం ఇలా సెలవిస్తుంది: యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన్ను ఆశ్రయించున్నాడు ధన్యుడు. యేసుక్రీస్తు గురించి ఈరోజు చాలా మంది పైపైన మాత్రమే ఎరిగిన వారు ఉన్నారు గనక ఆయన కుమారులుగా, శిష్యులుగా, పరిచారకులుగా మారలేకపోతున్నారు. యేసుక్రీస్తుని రుచి చూస్తే ఆయనలో ఉన్న ఉత్తమత్వం, యెహోవా ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత యథార్థవంతుడో, కామ క్రోధ లోభ మన్మత్సరాలు జయించిన ఆయన పరిశుద్ధత ఏంటో మనం అర్థం చేసుకోగలం. యెహోవా ఉత్తముడని రుచి చూసిన అనుభవం కలిగిన వారు రక్షింపబడి దేవుని బిడ్డగా మారిపోతారు. మారు మనసుతో మాయ మనసు, మలిన మనసు, మృత మనసు పోయి మహిమ మనసు వారికి ఏర్పడుతుంది. చాలా మంది ఈ మొదటి అనుభవం దగ్గర ఆగిపోతున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూసిన వారు ధన్యులు అవుతారు. అక్కడ తాగక మరో పునరుద్ధాన సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోష మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలి వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలనే ఆపేక్షిస్తారు. ఈరోజు యేసుక్రీస్తులోకి వచ్చిన ఒక వ్యక్తి ఆయన దేవుడని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి యేసు దయాళుడని, యెహోవాయే దయాళుడని రుచి చూచి రూపాంతర జీవితాన్ని కలిగి ఉండాలి. కంటి మీద ఒక అధికారం, నోటి మీద ఒక అధికారం, చెవి మీద ఒక అధికారం, దేహం మీద, హృదయం మీద పరిశుద్ధాత్మ ముద్రతో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అధికారం మన జీవితంలో ఆయన ఏలుబడిగా మన మీద కొనసాగాలి అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆగిపోయేవారుగా కాక, యెహోవా దయాళుడని సమస్త కపటాన్ని, అసూయని, ద్వేషాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిశువుల వలె క్రీస్తులో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సంపాదించుకుంటూ యవ్వన కాలంలో అడుగుపెట్టే ప్రభులో వాక్య వృద్ధులయ్యే స్థాయికి ఎదగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది రక్షణ పొంది వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసానికి నమ్మకంగా వెళ్లకుండా, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో ఆతృత లేని వారుగా ఉంటారు. యెహోవా ఉత్తముడు అని మాత్రమే కాకుండా ఆయనే కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, అనుగ్రహాన్ని చూపించేవాడు అని చెప్పి ఆయన దయాళుత్వాన్ని తెలుసుకుని రూపాంతరపరచబడి అతి పరిశుద్ధతలోకి ప్రవేశించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కోడి ఒక పిల్లగా మారి ఎదగాలి అంటే అది ముందు గుడ్డుగా పెట్టబడుతుంది. తర్వాత కోడి దాన్ని పొదిగినప్పుడు ఆ గుడ్డే పిల్లగా మారుతుంది. అలాగా ఎప్పుడైతే కోడి గుడ్డుగా జన్మిస్తుందో, మరి పిల్లగా ఎదగడానికి పొదగబడుతుందో, ప్రభువులోకి వచ్చిన మనం కూడా రక్షణ పొందడానికి ఒకసారి ప్రసవ వేదన, రూపాంతరపరచబడి తండ్రి పోలిక, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడానికి మరోసారి ప్రసవ వేదన పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రక్షణలో యెహోవా ఉత్తముడని తెలుసుకునే అక్కడితో ఆ స్థాయితో ఆగిపోక యెహోవా దయాళుడని రూపాంతరపరచబడిన దేవుని చిత్తాన్ని తెలుసుకుని దాన్ని కొనసాగించే ఆ మహిమ కలిగిన సాక్షార్థమైన జీవితాన్ని సంపాదించేవారు ఉండాలి. ఎవరైతే ఉత్తముడని రుచి చూసి ప్రభులోకి వస్తారో, యెహోవా దయాళుడని రూపాంతరపరచబడతారో అట్టివారు పరిశుద్ధ దేవుని రాజ్యమునకు హక్కుదారులై ఈ భూమి మీద ఆశీర్వదింపబడి పరిశుద్ధతో పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవం మీకు అనుగ్రహించడానికి యెహోవా ఉత్తముడని, యెహోవా దయాళుడని ఇరు కోణాల్లో ఆయన అనుభవించే భాగ్యం మీకు ప్రసాదించును గాక. ఆమేన్.